Good morning. This one is a portable జ్యూస్ గ్రైండర్. ఓకే, పోర్టబుల్ అంటే మనకు ఆఫీస్ పర్పస్ యూజ్ చేసుకొని జస్ట్ 2-3 మినిట్స్లో చేసుకొని తాగడానికి. ఇది ఈ క్యాప్ లేకుండా ఇది నొక్కిన ఆన్ అవ్వదు, తిరగదు చేయలు పెట్టిన. ఓకే, ఇప్పుడు నేను బనానాస్ మిల్క్ జస్ట్ కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే అది గట్టి పడకుండా తిరగాలి కదా వీలు. ఇగో ఇది కూడా వేస్తున్నాను. పాలు కూడా వేసాను. స్పెషల్గా ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేజ్ చేశాను. అంటే చాలా కంపెనీస్ ఉంటాయి, అంటే చాలామంది తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళకి. ఇది నేను రెడీ చేశాను. ఆల్రెడీ క్యారెట్ జ్యూస్ చేద్దాం కూడా కట్ చేసి ఉంచాను. ఇదిగోండి. ఓకే, బనానా వేసాను, వాటర్ వేసాను, పాలు వేసాను. ఇప్పుడు పంచదార కూడా వేస్తున్నాను అనమాట. ఇది పంచదార కూడా వేస్తున్నాను. ఓకే, ఇదేంటంటే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళకి, సడన్గా వెళ్ళిన వాళ్ళకి, నైట్ పడుకున్నప్పుడు జస్ట్ మన ఫ్రూట్ సలాడ్ ఉంటుంది కదా, ఇదిగోండి. ఇది రివర్స్ బిగించాలి. ఎప్పుడైనా సరే ఇది రివర్స్ బిగించాలి. బిగిస్తే ఇందా చెప్పాను కదా ఫస్ట్లో, అది ఆన్ చేస్తే కానీ ఆన్ అవ్వదని. ఇప్పుడు చూడండి, అది రెడీ అయినట్టు ఇండికేషన్ వస్తుంది అన్నమాట, బ్లూ ఇండికేషన్. అయిపోయింది. ఇప్పుడు నేను రెడీగా బిగించాను. ఓకేనా, జస్ట్ ఇంక నొక్కుతాను. ఇలాగ అయింది అనుకో, ఒక్కసారి మీరు ఇలాగ జస్ట్ కదిపేసి చేస్తే ఇవన్నా, అంటే అది గట్టిగా పడింది కదా. ఇవ్వండి, ఇలాగైనా పట్టండి. అంటే అటువంటి కాబట్టి కొంచెం పట్టేస్తుంది. క్యారెట్ అవి వేస్తే అది సింపుల్. మీరు ఇలా చేయడం వల్ల మళ్ళీ తీసినప్పుడు కూడా ఇలాగే తీయాలి. ఓకేనా, ఎప్పుడైతే ఇలా తీస్తే ఇదిగోండి జ్యూస్ చూసారు అయిపోయింది. ఇలాగ వెంటనే ఇదిగోండి, ఇది ఛార్జర్, మన మొబైల్ ఛార్జర్ అందరికీ తెలిసిందే కదా. ఇదిగోండి, సిపి